అన్న వరుసగా ఇటువంటి ఇదివన్న చూస్తూ ఉన్నాం కదా. ఇది మొదటిసారి ఏం కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి మాజీ సర్పంచులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా బిల్లుల్లాక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏంటిది, ఎవరిని బదనం చేయాలి, ఎందుకోసం ఇట్లా ఈ వైఖరి ఎట్లా చూస్తారు? దాదాపు 100 మంది సర్పంచులు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ ప్రథమ పౌరులు. నువ్వుగా చెప్తుంటా, దేశానికి రాష్ట్రపతి ప్రధానమంత్రులు ఎంత ముఖ్యమో గ్రామానికి అసొంటి వ్యక్తులు వీళ్ళు. 100 మంది దాకా చనిపోవడు. అది కూడా ఎవరు బాధ్యులు ఎవరంటే కేవలం ప్రభుత్వాల వైఖరి. వాళ్ళు గ్రామాభివృద్ధి గురించి చేసినటువంటి పైసలు అప్పులు తీసుకొచ్చి అందరి దగ్గర పైసలు ఉండే, కొంతమంది దగ్గర ఉండొచ్చు. ఆ సిటీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమైనా భూములు జాగాల ధరలు పెరిగి వాటిలో ఏమైనా పర్సెంటేజ్లు వస్తే కొంతమందికి ఇక్కడ ఉండొచ్చు. కానీ 99% సర్పంచులు అప్పుల పాలై ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉంటే వీళ్ళకి ఏముండదు. వీళ్ళు ఒక ఆలోచనతో ఊరిని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాంట్లోనే ఉంటారు వీళ్ళు మొత్తం ఎంతసేపు. దాంట్లో రోడ్లకు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లకు కావచ్చు, కమ్యూనిటీ సెంటర్లకు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ మన వీళ్ళ నాన్నది రైతు భవనాలు కావచ్చు. పిట్టల సంపత్ గారిది ఏంటంటే మిషన్ కాకతీయ వర్కులు చేసినది కూడా బిల్లు పెండింగ్ ఉన్నది. అంటే కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టులు తీసుకొని 42 లక్షల రూపాయలు తనది పెండింగ్ ఉంది. ఆ మెయిన్ కాంట్రాక్టర్కు పైసలు వచ్చినాయా లేవా అనేది వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఊరు మీద చేసింది అది ఊరు గురించే మిషన్ కాకతీయ. తర్వాత కూడా 2వ టర్మ్లో మళ్ళీ 12 లక్షల రూపాయలు ఊరి గురించి చేసినటువంటి పైసలు. అవి ఎక్కడి నుంచి రావాలి? గత ప్రభుత్వము ఎంకరేజ్ చేసి మేము పెడతాము, మేము ఇస్తాము అది అని అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ పని చేయించారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి పాత బకాయిలే కదా. వీళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళు ఫ్రీజ్ చేసుకొని పెడుతున్నారు. ఇప్పుడు సెంట్రల్ ఫండ్ అయినా, స్టేట్ ఫండ్ అయినా, గ్రామంలో వీళ్ళు ట్యాక్సెస్ వసూలు చేసినటువంటి విలేజ్ ఫండ్ను కూడా వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడుతున్నారు. అసలు మొట్టమొదలు రావాల్సిన సర్పంచులకు వాళ్ళ బిల్లులు ఇదంటే గవర్నమెంట్ వీళ్ళకి అప్పులు ఉన్నది. కానీ వీళ్ళు మంది దగ్గర అప్పులు తెచ్చుకొని మిత్తిలు కట్టలేక ఇప్పుడు నేను సమాజాన్ని చెప్పేది ఏంటంటే 42 లక్షలు మిషన్ కాకతీయ, అది ఆ నీళ్లు మొత్తం ఊరికి ఉపయోగపడేందుకే కదా కట్టల గురించి చేసినాయని. తర్వాత 12 లక్షలు కావచ్చు, 54 లక్షల రూపాయలు ఊరు పేరు మీద పెట్టింది. ఊరు పేరు మీద ఎవరు ప్రభుత్వాలు చేస్తే పెట్టినాయి. ఈ పైసలు వాళ్ళు లేక అప్పులు తీసుకొస్తే మిత్తిలు వడ్డీలు, చక్రవడ్డీలు, భూచక్ర వడ్డీలతోనే ఇప్పుడు అది 1 కోటి రూపాయలు మరి 1.5 కోటి అయి ఉంటుంది. ఇప్పుడు తన ఆల్రెడీ 2019 తర్వాత ఎలక్షన్లప్పటికీ అప్పులు మొత్తం మీద పడి మెడకాయ దానికి వచ్చే వరకు 3 ఎకరాలు అమ్ముకున్నాడు. మంచి సాగు చేసే భూమి 3 ఎకరాలు ఆల్రెడీ అమ్ముకున్నాడు. అంతే కదా, 3 ఎకరాలు అమ్ముకున్నాడు. ఇంకా అరాకొర ఉన్నది, ఒక బిడ్డ ఉన్నది, కొడుకున్నది, బీటెక్ చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు తన ఎక్కడో అమెరికాలకో లండన్లకో పోయి పైసలు చదివేటందుకు అక్కడ దాకా పోవాల్సిన పిల్లగాడు. ఎక్కడ మామూలు స్కూల్లో కిడ్స్లో, మళ్ళీ అది కూడా కిడ్స్లో చదువుతున్నాడు. ఇవాళ కుటుంబాలకు సర్పంచుల కుటుంబాలు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. ఇది మొత్తం రాజకీయ వ్యవస్థ. ఇప్పుడు పొద్దున్న లేస్తే మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, పోయిన ముఖ్యమంత్రి ఏం చేయలేదు కనుక నేను వెంటనే మొత్తం వీళ్ళందరి సర్పంచుల బిల్లులు ఇస్తా అని చెప్పి మనం కూడా చాలా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోయినాం. వాళ్ళ సంఘపోలతో కూడా మనం కూర్చొని హైదరాబాద్లో ధర్నాలు చేసిండ్రు. తర్వాత ప్రెస్ మీట్లు పెట్టినాం, రౌండ్ టేబుల్ పెట్టి సావొద్దు, మీకు ఇక ముందు చచ్చిపోతే మాత్రం మీకు పాడకు కోడిని కట్టినట్టు రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి కడతాం కూడా అని కూడా ఇట్లా కూడా చెప్పిన తర్వాత కూడా వీళ్ళ మీటింగ్లలోకి వచ్చి లాస్ట్ టైం సర్పంచ్ల సపోర్ట్ గురించి రేవంత్ రెడ్డి కూడా రాగానే మేము వెంటనే మీ పైసలు మాత్రం ఇచ్చేసేస్తాము, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఎవరు అప్పుల పాలు కావద్దు, ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండు. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది. 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ఆత్మహత్యలు తెలంగాణలో పోతున్నాయి. ఇది ఒకటి కాదు, ఇప్పుడు జరిగినాయి చాలా. ఇక సీరియస్ నడుస్తుంది. ఇక ఒత్తిడి రాగానే వీళ్ళు ఇస్తారు కావచ్చు అని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. మొన్నదానికి ఎలక్షన్స్ అయితే కదా, కాగానే ఆ ఫండ్ వస్తుంది, సెంట్రల్ ఫండ్ వస్తుంది, ఫైనాన్స్ ఫండ్ వస్తుంది, 15 ఫైనాన్స్ ఫండ్ వస్తుంది, ఇదంతా అనుకున్నారు. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత ఆ పైసలు కూడా ఫ్రీజ్ చేసి ప్రతి పైసలకి ఇంటి ట్యాక్స్ కడితే కూడా ముఖ్యమంత్రి వాడుకుంటుండు. రోడ్డు మీద ఏది జరిగినా, ఊరికి సంబంధించిన ఏది జరిగినా కానీ వాళ్ళు వాడుకుంటారు. వీళ్ళకు గ్రామానికి రావాల్సిన పైసలు కూడా ప్రభుత్వాలు వాడుకుంటాయి. ఈ అప్పులలో కూడా ప్రజలు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈ సంపత్ గారి శవం సాక్షి చెప్తున్నా, పైసలు తీసుకొని ఓట్లేస్తే వీళ్ళు కూడా ఇప్పుడైంది 500 1000కో ఓట్లు వేస్తున్నారు. జనాలు కూడా అట్నే వేస్తున్నారు. ముంగటోడు అసలు సర్పంచ్లో అంటే వీళ్ళ దగ్గర ఏమున్నది, ఎన్ని పైసలు ఖర్చు పెడతాడు? ఇదే కథ కాడికి 500 1000 చేసుకుంటే అప్పుల పాలవుతున్నారు. మొత్తము జనాలు అప్పుల పాలవుతున్నారు. యాడికెళ్ళి వస్తాయి అబ్బా, భూములు జాగాలకు అమ్ముకొని పిల్లలు అనాథలయ్యే పరిస్థితికి వచ్చింది. జనం కూడా ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడిని అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్నటి నుంచి ఇక్కడికి ఎవరిని రానియొద్దు, ఈ సావుకాడికి ఎవరు రానియొద్దని చేస్తున్న ప్రయత్నమే. కానీ మరి ఇక్కడ వచ్చి ఈ కుటుంబాలను వీళ్ళకి ఎట్లా బిల్లులు వస్తాయి, ఏం సంగతి ఏందనేది ఆలోచన చేయాలి కదా. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన, ఏం మూసీ ప్రక్షాళన చేస్తారా మీరు?
మూసి ప్రక్షాళన అని చెప్పని జరగండి. ఒక నిమిషం ఒక్క నిమిషం మాట్లాడుతున్నా మన చెప్తున్నా అదే చెప్తున్నా నేను ఇదా చెప్తున్నా తమ్ముడు అదే చెప్తున్నా. మూసి ప్రక్షాళన చేసేందుకు మెట్రో రైళ్లకు మూసీల గురించి పైసలు కావాలని ఢిల్లీ పోతున్నాడు. సర్పంచులు ఊర్లలో శవాలై పాడేలు మూసకాడికి వచ్చింది. ఇక్కడ మొత్తము మంత్రులు కూడా ఎంత బాధ్యతారాహితంగా ఉన్నారంటే ఎవ్వనికి వాళ్ళ షోకులు, పొద్దున్న లేసే కబ్జాలు, భూమి దందాలు, రియల్ ఎస్టేట్ మాఫియాలు, కాలేజీల దగ్గర పైసలు ఎట్లా తీసుకుందామా, ఇసుక దందాలు చేద్దామా, ఏ హాస్పిటల్ దగ్గర ఎన్ని పైసలు తీద్దాము. ఆఖరికి యువకుడు చెప్తానే ఉన్నాడు, వాకింగ్ చేసే టైం ఉంటుంది మంత్రికి. పొన్నం ప్రభాకర్ గారు చాలా డైలాగులు కొట్టినావు, నువ్వు కూడా మస్తు కొట్టినావు. సర్పంచ్ల మీటింగ్ నువ్వు కూడా వచ్చినావు. మేము రాగానే ఇట్లా చిటికెలేసి చెప్పినావు కదా. ఇలా నీ నియోజకవర్గంలో ఒక సర్పంచ్గా 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తికి నువ్వు అప్పులు మీరు చేయబట్టి అప్పులైనరు, మీ రాజకీయ వ్యవస్థ చేయబట్టి అప్పుల పాలయ్యి ఇలా ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చింది కదా. దీనికి బాధ్యత సర్వం వీళ్ళు. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య. ప్రతి సర్పంచ్ ఇప్పటిదాకా అయింది కదా, 100 మంది. మనం మస్తు చాలా జాగాలలో పోయినాం, జనానికి కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. ఆ జనానికి కూడా ఏంటంటే నేను ఈ శవం సాక్షిగా పైసలు తీసుకొని మందు దాగి మటన్ ముక్కలకు, చికెన్ ముక్కలకు మీరు ఓట్లు అమ్ముకోకండి దయచేసి. సర్వనాశనం అవుతుంది కుటుంబాలు, సర్వనాశనం. తెలంగాణ సమాజం కూడా 1200 మంది ఆత్మహత్య బలిదానాలు చేసుకునేది ఏంటంటే ఇటువంటి యువకులకు నౌకలు రావాలి, సర్పంచులు గౌరవపూరితంగా బతకాలి, వీళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి. ఇటువంటిది కాకుండా ఇలా బడులు బంద్ చేస్తున్నాడు. ఇంకెన్ని శవాల మోసి యాస్టకొస్తున్నది ఈ శవాలంతా. తెలంగాణ మీద సోయిలైనటువంటి జనాలు మొత్తం వచ్చి ఇట్లా ఈ రాజకీయ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి అసలు ఎవరన్నా సర్పంచ్ నిలబడాలంటే భయపడే కాడికి వచ్చింది. సర్పంచ్ నిలబడాలంటే భయపడే కాడికి వచ్చింది. ఇది మళ్ళా ఏంది, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బందులు అవుతున్నాయి, వాళ్ళు కష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తన మొత్తం భవిష్యత్తు, ఈ కుటుంబం భవిష్యత్తు, నాకు తెలిసి ఎవరు దీన్ని ఏం టేకప్ చేయరు. వాళ్ళు ఎవరికో పెద్ద సినిమా యాక్టర్లకు, వాళ్ళకు పెద్ద రాజకీయ నాయకులకు ఏమైనా ఇబ్బంది అయితే అండగా వస్తారు. కానీ ఇప్పుడు ఈ కుటుంబానికి, ఎందుకంటే మనం చాలా కుటుంబాలు చూసినాం, ఏ కుటుంబాన్ని కూడా అండగా నిలబడతలేదు గవర్నమెంట్. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా ఈ కుటుంబాన్ని మొత్తం టేకప్ చేసి ముదిరాజు కోటాకెళ్ళి మంత్రి అయిన వ్యక్తి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నదంటే తన కూడా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి, కుటుంబం బాధ్యత తీసుకోవాలి. ఈ బిల్లులు వెంటనే వచ్చేటట్టు చూసుకోవాలి. వాళ్ళ విద్య కావచ్చు, ఆ చెల్లె విద్య కావచ్చు, చదువు గురించి కూడా మొత్తం టేకప్ చేయాలి. ఇక్కడ రామ్మ 9వ తరగతి చూడండి, 9వ తరగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఈ జిల్లాలో ఉన్న శ్రీధర్ బాబు కావచ్చు, మీరందరూ చూడండి. ఆయన మీ ఇళ్ళల్లో ఎవరన్నా ఇట్లయితే మీ బిల్లులు ఆగుతున్నాయా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి తీసుకొని గవర్నమెంట్ రాగానే 100 కోట్ల రూపాయలు నీ బిల్లులు వస్తాయి. మీకు మీ కాంట్రాక్ట్ల బిల్లు వస్తాయి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల బిల్లు వస్తాయి, రాజగోపాల్ రెడ్డిల బిల్లు వస్తాయి, రేవంత్ రెడ్డిల బిల్లులు వస్తాయి, వేరే రాష్ట్రాలలో కూడా బిల్లు వస్తాయి. మీరు బయట రాష్ట్రాల కాంట్రాక్టులు కూడా చేస్తారు. కానీ కటిక పేదరికంలో ఉండి అప్పుల పాలై మిత్తిలు కట్టలేక ఉన్నటువంటి సర్పంచ్ల బిల్లులు మాత్రం రావు. సంవత్సరాలు కొట్లాడాలి, కొడతారు, పట్టుకుంటే పోలీసులు పట్టుకొని గోర్లతో గిచ్చుతారు, గుద్దుతారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వారేస్తారు. సర్పంచ్ల సంఘపోలు కొట్లాడుతుంటే కూడా అరే మా బిల్లు లేదో మా కిండ్ర నాయన అని. ఇవాళ లిటరల్గా ఆఖరికి ఏంటంటే ఏం చేయగలుగుతాడు, కోర్టు కూడా పోయిండు, హైకోర్టు కూడా పోయి అప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ పెడితే మేము వేసేసినామని చెప్పిర్రు. 95,000 అది కూడా ఫ్రీజ్ అయిన అకౌంట్కి ఎట్లా ట్రాన్స్ఫర్ కావాలి. 12 లక్షల రూపాయలు ఇచ్చే కాడ 95,000 అది ఫ్రీజ్. అవన్నీ నాటకాలే, సర్వర్లు డౌన్లు ఇవన్నీ నాటకాలే. ఇవ్వాల్సిన 12 లక్షలు ఇప్పుడు వాళ్ళ మిత్తి అస్సలు కూడా ఇచ్చేది కాదు. ఒక్క నిమిషమే, నువ్వు మాట్లాడుతూ ఆగే. అసలు పైసలే ఇచ్చే పరిస్థితి లేదు. కోర్టులను కూడా బోల్తా కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. 12 లక్షలకు 95,000 అది కూడా ఫ్రీజ్ అయిన అకౌంట్ కొట్టుడు. మళ్ళీ దాన్ని ఇంకోటి, నేను ఇప్పుడున్నటువంటి దీనికి చూస్తున్నటువంటి ఇప్పుడున్న సర్పంచ్లకు, ఇప్పుడున్న ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే భవిష్యత్తులో మీకు కూడా ఇదే పరిస్థితి రాబోతున్నది. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతకుముందు వాళ్ళు ఏదో ఇండ్లల్లో పెళ్లిళ్ళు చేసి మా సంతోష్ పెళ్లి కాలే,
ఈ చెల్లె పెళ్లి కాలే, వాళ్ళ పెళ్లిళ్ళకి చేసిన పైసలు కావు, లేకపోతే ఆయన విలాసాలకు ఉపయోగించుకున్న పైసలు కావు, గ్రామాభివృద్ధికి చేసింది కాబట్టి అది బాధ్యత. మీరు వచ్చి మీ రాజకీయ కక్షలు చూపించుకుంటందుకు వీళ్ళ మీద ప్రతాపాలు చూపించకండి. వాళ్ళు కూడా మీ కుటుంబం లెక్కనే వెనక వాడాలి వాళ్ళు ఉంటారు, ముంగట వాడాలి మీరు ఉంటారు కావచ్చు. మీ రాజకీయ కక్షలు ఉంటే ఇక్కడనే పెట్టేసుకోండి. కానీ వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే వాటి కాడ కలిసి కొట్లాడండి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీరు కూడా గ్రామాల డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. మరి ఏర్పడ్డప్పుడు మీకు కూడా అప్పుల పాలైతే భవిష్యత్తు వచ్చేటోడు మళ్ళీ మీ మీద కక్ష తీసుకోవాలా. అటువంటివి చేయకండి దయచేసి. గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడున్న సర్పంచులు కావచ్చు, ఇంతకుముందున్న సర్పంచులు కావచ్చు, ప్రజలు కూడా కులాలకు అతీతంగా అందరూ వీళ్ళ పక్షాన ఉండండి. ప్రభుత్వాలది బాధ్యత. ఇడ లోకల్ కక్షలు పక్కకు పెట్టండి. ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్న విజ్ఞప్తి, మీ కాలంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇప్పటిదాకా ఆగినాయి కదా. మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి మీరు మీ ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గరకు వచ్చి సంఘీభావం కాదు కానీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళ బిల్లులు వచ్చేదాకా మీ అసెంబ్లీలో కూర్చోండి, గాంధీ బొమ్మ కాడ కూర్చోండి, అజిటేషన్ చేయండి, అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి కూర్చోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఈ సర్పంచ్ల సంఘాలను కూడా కాదు, మీరు వచ్చి కూర్చోాలి. మీకు ఓట్లేసింది ఈ జనాన్ని కాపాడేందుకు, మీరు విలాసవంతమైన జీవితాలు గడపేందుకు కాదు. మీరు గడికోసారి మేము అమెరికా పోయినాము, అమెరికాన్ చేస్తా, నేను హైదరాబాద్ని అమెరికాన్ చేస్తా, లేకపోతే తెలంగాణను ఇస్తాన్బుల్ చేస్తా, ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ పక్కకు పడేసి ఇటువంటి కుటుంబాలను ఆదుకోవాలి. వెంటనే ఏ ఫండ్కి వెళ్ళి తెస్తావో ఏం చేస్తావో, నువ్వు నీ దగ్గర పైసలు లేకపోతే నువ్వు ఢిల్లీకి పోయి మోడీ దగ్గర కూర్చొని ఏ మోకరిలతో మాకు సంబంధం లేదు. నువ్వు వీళ్ళ బిల్లులు ఏమున్నాయో తిప్పి కొడితే 1,000 కోట్లు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ కూడా లేవు. తిప్పి కొడితే మొత్తం అంతకన్నా ఎక్కువనైతే ఉండయి. నువ్వు ఏం చేసినా ఎన్ని రకాలుగా చూసినా కానీ ఉండయి. వాళ్ళు ఆల్రెడీ మిత్తిలు వాళ్ళ మీద పడ్డాయి. ఇప్పుడు 12 లక్షలకు ఎవడన్నా నేను అడుగుతున్నా, ఒక 5 సంవత్సరాలు అయితే డబల్ అవుతాయి కదా. అయితే కదా ఇప్పుడు 24 లక్షలు 25 లక్షలు డైరెక్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయినా వాళ్ళకి అసలు ఇవ్వమని చెప్పని. ఇది ఎక్కడ పోయినా ఏ ఊర్లో పోయినా సర్పంచులు పాపం ఉన్న భూములు జాగాలు అమ్ముకుంటుండ్రు, అప్పుల పాలవుతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి నువ్వు పోయి ఢిల్లీకి పోయి కూర్చో. నువ్వు చాలా భూములు అమ్మేసి పెద్ద వస్తాదులకు ఇస్తున్నావు కదా, ఇండ్లు ఊలగొట్టి పెద్దోళ్ళకి ఇస్తున్నావు కదా. నువ్వు వీళ్లకు ఈ సర్పంచుల బిల్లులు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిన్న కాంట్రాక్ట్లు చేసినటువంటి వాళ్ళకు కూడా అది ఏ ప్రాజెక్ట్ అయినా ఏ చేసినా ప్రజల గురించి చేసి కాబట్టి వాళ్ళకి నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ తీసుకొచ్చి వీళ్ళ అప్పులు మాత్రం తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అసలు కోర్టులు సుమోటోగా తీసుకొని ఈ చేతగాని మంత్రులను, చేతగాని ఎమ్మెల్యేలను, చేతగాని ముఖ్యమంత్రిని సుమోటోగా కేసు బుక్ చేసి బొక్కల వరేయాలి. ఇప్పుడు ఈ పిట్టల సంపదన సావుకు కారణం ప్రభుత్వము, రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు, వాటిని అమలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ చేతుల నోడుగా వాళ్ళు అసలు ఫస్ట్ దాని మీద ఇనిషియేటివ్ తీసుకొని సీజీ ఆఫ్ ఇండియా కావచ్చు, సీజీ ఆఫ్ తెలంగాణ కావచ్చు, ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రిని బర్త్డేలకు పోయి కలవంగానే చేతులు కలుపుడు కాదు. నేను జ్యుడిషియరీ సిస్టమ్ కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే తెలంగాణ శోక సముద్రంలో ఉన్నది. పిలుచుకొని వీళ్ళ బిల్లులు ఎప్పుడు ఇస్తారో గవి మాట్లాడండి. మీరు బోకేలు ఇచ్చి మిఠాయిలు లేకపోతే చిన్న డ్రై ఫ్రూట్లు ఇచ్చుకుంటా ఎంజాయ్లు చేసుడు కాదు. ఇడ ఊర్లల్లో పిండాకుడులు పెట్టే పరిస్థితికి వచ్చింది. వీటిని గమనించాలని చెప్పి నేను వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అరే ఇంతకుముందు మీరేనా సిపిఐ వాళ్ళ నాయన కదా, చెప్పండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి. హుస్నాబాద్ మండలంలో మామదార్ విలేజ్ తరఫున పిట్టల సంపత్తి 2 సార్లు సర్పంచ్గా పనిచేసి 10 సంవత్సరాలు పనిచేసి వర్కింగ్ కొరకు ముఖ్యమంత్రుల ద్వారానే వాళ్ళ చేతి కింద హెడ్ బాస్లకు కలెక్టర్తో సలహా ప్రతి విలేజ్లో పనిచేస్తే మీరు ఉంటారు, లేకపోతే తీసేసుకుంటారు కానీ అప్పుడు ప్రకటించారు. చేయమని ప్రకటించి ఒత్తిడి చేసి పనులు చేయించిన వాటికి ఫలితం ఇంతవరకు లేదు. 4 ఏళ్ళ దాకా అటువంటి మిత్తిలకే సరిపోతలేవు. ఉన్న భూములు అమ్ముకున్నారు, ఉన్న భార్య పిల్లల దాకా అమ్ముడు కూడా వేరు. అంటే కూలీ నాలు చేసుకొని కూడా బతుకుతారు. అటువంటి కుటుంబాలను మాజీ సర్పంచ్లకు ఎన్ని బిల్లులైనా మన తెలంగాణ ముఖ్యమంత్రి ఖచ్చితంగా శ్రద్ధ వహించి ఎవరే వాళ్ళ కుటుంబాలకు మేలు చేయాలి, వాళ్ళ కుటుంబాల పిల్లలు చదివియాలి, వాళ్ళ కుటుంబాలకు ఏది అవకతవక ఉన్నా కానీ ఈ ప్రభుత్వం చూసుకొని న్యాయం చేయాలి, లాభదాయకం చేయాలి. వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడతాయి? ఇప్పుడు సంపద అనేది కూలిపోయింది, ఈ సంసారమే కూలిపోయింది. ఈ సంసారం కూలిపోయిందంటే దేశంలో కూడా నువ్వు రాష్ట్రంలో కూలిపోతే కూడా చదువుకుంటున్నావు కావచ్చు వేరే దేశాలలో పోయి. మనం చేయం కదా. ఈ ఒత్తిడి కార్యదర్శిని అడిగినాం, లెటర్ పెట్టినా, కార్యదర్శిని అడిగినాం. అయ్యా 3 ఏళ్ళ ఆయన వచ్చి ఊరు లాగా అంతా దొబ్బినావు, సర్పంచ్ నీతోనే ఉన్నాడు, ఏదైనా ఉంటే ముచ్చట చెప్పు,
అని చెప్తే మొత్తం కార్యదర్శి బిల్లులు ఇవ్వలే బిల్లులు ఇవ్వక ఏందా ఈ బిల్లులు ఇవ్వాలి అంటే ఎంపీడీ గారు వచ్చారు ఎంపీడీ ఫిర్యాదు చేసినాం ఎంపీడీ గారు వచ్చిండు అందరు కమిటీ వేసిండు పాలక వర్గం అనేది ఇయ్యనిత్తలేదు నేనేం చేయాలని సర్పంచ్ అన్నాడు లేడీస్ ఇక్కడ సర్పంచ్ ఆమె భర్త వాళ్ళు అన్నాక నేను తీయాలి వాళ్ళదే ఉండదని చెప్పుడు పెట్టిండు అడిగిండు సంపతి పదే అడిగిండు మన ఇవన్నీ అడుక్కుంటూ మళ్ళీ సుప్రీంకోర్టు కలెక్టర్ దగ్గర పోయి ఒకటి జరిగింది సుప్రీంకోర్టులో 95,000 కొట్టినట్టుగా చేసిండు హైకోర్టు చేసినాక ఇవి 95,000 ఇచ్చినామని మొత్తం ఇచ్చినాం అప్పులు వసూలు చేసుకోవాలని ఇంటింటికి తిరిగి చెప్పిన రోజులు ఉన్నాయి వీళ్ళకి చెప్తేనే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఎంబడి పడ్డారు అందరూ మా బిల్లులు వచ్చినాయట ఇవి గ్రామ పంచాయతీల పాలక వర్గం అన్నది కార్యదర్శి చెప్పించండు వీళ్ళతో అందుకు ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఎవరు కానీ పోరాటం చేసి న్యాయం జరిగేదాకా ఊకుండాలి. ఇప్పుడు ఎవరు మరి మీ కొడుకు సాగుకు ఎవరు కారణం? ఇప్పుడు ఎవరి కారణం అంటే గ్రామ పంచాయతీ కారణం. బిల్లులు రాక గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆపేరు. సర్పంచ్ ఇవన్నీ ఎంపీడీ తీసుకొచ్చినాం ఇవన్నాడు. కలెక్టర్ కూడా ఇవన్నాడు. మళ్ళీ ఇవన్నాడు 2014 నుంచి కూడా రావాలి కదా. 10 సంవత్సరాల నుంచి కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ముచ్చులు కట్టుకొని చూడు బయట అప్పులు తెచ్చి ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి బాధపడ్డా నీ కొడుకు? ఎప్పుడన్నా బాధపడ్డా? ఎన్నోసార్లు బాధపడితేనే అడుకుంటా పోయినాం. ఎంపీ ఫిర్యాదు అయినాం, కలెక్టర్ ఫిర్యాదు అయినాం, నోటీస్ కూడా ఇచ్చిన, లెటర్ ఇచ్చిన. అయ్యా నువ్వు 3 ఏళ్ళ ఇక్కడ సర్దిద్దా బట్టి మరి నువ్వేమన్నా లోటుపాట్లు చేసిన వాని ఉద్దేశంగా కూడా లెటర్ ఇస్తేనే అక్కడనే పెట్టకైండు. అక్కడనే పెట్ట మన సుజన్ కుమార్ దగ్గర అంతగా పెట్టున్నాడు. ఇప్పుడు ఆయన చేయబట్టే పానం పోయింది, లేకపోతే ఈ పాలక వర్గం చేయబట్టే పోయింది. మన కార్యదర్శిను పాలక వర్గం చేయబట్టి సర్పంచ్ చేయబట్టే ఈ ప్రాణాలు పోకడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. కలిసి అందరు కలిసి అధికారులందరూ కలిసి పంచాయతీ ఎంపీటీసీ వీళ్ళందరూ కలిసి ఈ కుటుంబాన్ని ఆదుకొని ఫస్ట్ నుంచి తిప్పల పడ్డాడు. మీరే ఒక్క దగ్గర లంచం తీసుకోవద్దు, నేను ఉన్నంత వరకు మంచి పేరు రావాలి, పేదలకు పనిచేసి పెట్టాలి, ఏ పని అయినా చేయాలని చెప్పినా అట్లయితే నడిచింది. ఈ బిల్లులు ఇప్పియాలి, న్యాయం చేయాలి. ఇక జనాలు చూడుర్రి, ఇది రేవంత్ జర అందరు ఆగుర్రే, మీతో కూడా మాట్లాడిపిస్తాం జర ఒక్క నిమిషం. ఈ కార్యదర్శి ఒక్కటే కాదు, చాలా మొత్తం తెలంగాణ అంతా ఇట్లా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు జర్ర ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. మీరు అందరు ఎవరేం మాట్లాడకండి, ఒక్క నిమిషం. ఇది ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంతకుముందు PCC అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ఒక 90 రోజుల ముందు మాట్లాడినటువంటి మాటలు, సర్పంచ్ల గురించి మాట్లాడిన మాటలు జర వినండి. సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలేదు. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసారు. వేలాది కోట్ల రూపాయల నిధులు, మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఇది ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. యాడ దొరుకుతావు ముఖ్యమంత్రి? బాడీగార్డ్ లేకుండా నువ్వు పొన్నం ప్రభాకర్ యాడ దొరుకుతారు? గల్లాలు వాటి కొట్టేందుకు ఈ ఊర్లకి వెళ్ళి రెడీగా ఉన్నారు, మేము కూడా రెడీగా ఉన్నాం. పిట్టల సంపత్ అమర్ రహే, పిట్టల సంపత్ అమర్ రహే, పిట్టల సంపత్ అమర్ రహే. మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్ వెంటనే, మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్ వెంటనే విడుదల చేయాలి. మాజీ సర్పంచ్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. నువ్వే చెప్పినావు అప్పుల పాలవుతున్నారు, పుస్తెలతాళ్ళు అమ్ముకున్నారు ఇవన్నీ అని. క్షేత్రస్థాయిలో వచ్చే వరకు కార్యదర్శులు, ఎంపీడీఓలు వీళ్ళందరూ ఏమేమి రాజకీయాలు చేస్తున్నారో ఇప్పుడు పెద్ద మనిషి చెప్పిండినే.
నా కొడుకు నీతివంతంగా నడపాలే గ్రామాన్ని, అవినీతిపరుడు కావద్దు అని చెప్పిండు కదా. నువ్వు చెప్పినావు మా ప్రభుత్వం రాగానే వెంటనే ఇస్తాము, గల్లాలు పట్టుండ్రి, అడ్డుకోండ్రి అని చెప్పని. ఇప్పుడు ఏడనే మరి గన్మెన్లు పెట్టుకొని ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వండుకుంటూ సెక్యూరిటీ పెద్ద పెద్ద పెట్టుకొని ఉంటారు కదా. ఇప్పుడు ఎవరిని దన్నాలి, ఎవరు మేము మెడలలో చెప్పులు వేయాలి జనాలు చెప్పండి. ఈ కుటుంబం ఇప్పుడు బాధ్యత ఎవరిది? నీది కాదా? నిన్ను నమ్మలేదా? నిన్ను నమ్మి సర్పంచులు వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేసి ఓట్లు వేసిన వాళ్ళే కదా. మరి వీళ్ళ బిల్లులు రావాలన్నా లేదా? ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అంటే పర్ఫెక్ట్ నువ్వు సూట్ అవుతావు రేవంత్ రెడ్డి. అధికారం వచ్చే వరకు నువ్వు అధికారం కాడికి పోయి కూర్చున్నావు. ఆ అధికారం కాడికి పోయి కూర్చున్న తర్వాత ఇగో వీళ్ళని పట్టించుకుంటావు. వీళ్ళు అనాథల ఇల్లు. ఇప్పుడు ప్రజలు కూడా చెప్తున్నారు మొత్తం అగో తిడుతున్నారు జనం. యో నీ మీద నీకెంత మంచి పేరున్నదో జనం చెప్తున్నారు కదా. ఇంకొక సావు సావకుండా ఉండాలంటే నీ క్యాబినెట్ మీటింగ్లు సమ్మక కాడికో ఇక్కడ పోతాడా షోపుటప్లు చేసే మీటింగ్లు కాదు. నువ్వు నీ క్యాబినెట్ మీటింగ్ తెలుసుకుంటే ఇప్పుడు ఈ ఊరికి రా, ఇక్కడికి వచ్చి ఇక్కడ నీ క్యాబినెట్ మీటింగ్ పెట్టు. వీళ్ళ ఇంటి ముంగట క్యాబినెట్ మీటింగ్ పెట్టు. ఇగో ఇక్కడ విలేజ్ పెడతారు. ఈ 10 రోజుల లోపల క్యాబినెట్ మీటింగ్లు పెట్టి మొత్తం సర్పంచ్ల సంఘాలను గత సర్పంచ్ అందరిని ఇడికి పిలిచిన తర్వాత ఏం పెండింగ్ బిల్ చేస్తావో ఇది ఆఖరి ఆత్మహత్య కావాలని చెప్పి నియోలు మొత్తం మంత్రులందరూ రాండ్రి సోయినోళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని పెట్టి క్యాబినెట్ మీటింగ్లు పెట్టి వీళ్ళ బిల్లులు వెంటనే ఎన్ని రోజులలో ఇస్తావు? వారం రోజులు ఇస్తావా, 10 రోజులు ఇస్తావా? నువ్వు స్పష్టత చేయి. మేము కూడా హైదరాబాద్లో మీటింగ్ పెడతాం. ఇక హైదరాబాద్లో పెడతాం, పెద్దలతో పెడతాం, కూర్చుంటాం, సమాజం మొత్తం తెలియపే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా పెట్టినాడు, మీరు కూడా దయచేసి నువ్వు కూడా వచ్చి మాట్లాడాలి, సంతోష్ ఆడికి వచ్చి మాట్లాడాలి. ఇంత ముందు చనిపోయినటువంటి కుటుంబాలను కూడా సర్పంచ్ కుటుంబాలను తీసుకొచ్చి అక్కడ పెట్టినాము, మీటింగ్లు పెట్టినాం, సమాజానికి తెలియపే ప్రయత్నం చేసినాం. నువ్వు చూడు బీటెక్ ఎంత కష్టపడితే బీటెక్ చదివించిండో. ఇప్పుడు కొడుకు అనాథ అయిండు, బిడ్డ అనాథ అయింది, భార్య అనాథ అయింది. తెలంగాణ కుటుంబాన్ని నీ కుటుంబం అనుకొని మీరు మంత్రులు ముఖ్యమంత్రి కనుక అనుకునేది ఉంటే ఈ దుస్థితి తెలంగాణకు ఉండదు. దయచేసి మీకు ఆ జ్ఞానోదయం రావాలి. మీ నెత్తిలో మూసి బారుతున్నది ఒక్కొక్క నెత్తిలో. ఆ మూసి కడుక్కుంటే ఆ మూసి ప్రక్షాళన జరగదో భగవంతుని కెరక. కానీ మీ నెత్తిలో ఏమైనా సాఫ్ ఉండేది ఉంటే ఇటువంటి ఆత్మహత్యలు తెలంగాణలో జరిగాయి. పెట్రోల్ పట్టుకొని పోయి కమిషనర్ ఆఫీస్ దగ్గర చచ్చిపోతా అంటే తమ్ముడు పోయి చెప్పి తనకేదో సంజాయించి తీసుకొని వస్తే ఆ బాధలు ఇంటికి వచ్చినాక చాలా గౌరవంగా బతారు రేవంత్ రెడ్డి గారు. గ్రామాలలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఇవన్నీ చిన్న కుటుంబాలు వీళ్ళంతా వాళ్ళు ఏదో మీ లెక్క పెద్ద ఆలిషాన్ అయ్యి లంగదందాలు చేసేవాళ్ళు కాదు. ఎవరైనా ఇంటి ముంగడికి వచ్చి ఒక పల్లెత్తు మాట అంటే అవమానానికి చచ్చిపోయడానికి ఏం తక్కువ ఉన్నది? అవమానానికి చచ్చిపోయిండు, అప్పుల పాలవుతున్నా, భవిష్యత్తు నేను ఇట్లనే ఉంటే ఇంకేమవుతుందో అని చెప్పని వాళ్ళన్న బత్తరు అనుకోని కావచ్చు, ఆ ఉన్న జాగరణ మిగులుతుందనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. ఇటువంటి ఆగాల్సిన అవసరం తెలంగాణలో ఉన్నది. వెంకట్రామ్ రెడ్డి ఇల్లు చూపి ఇట్లా వస్తుందా నీకు? వస్తుందా? ఇట్లా లోగోలు పెట్టకండి. ఆ ఫోటో చూపెట్టాక లోగోలు పెట్టండి. ఆ ఇల్లు చూపెట్టి లోగోలు చూపెట్టాక మాట్లాడాలి. కలెక్టర్ ద్వారా అవార్డు తీసుకున్న వస్తుందా వైక్స్? కలెక్టర్ ద్వారా అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్ తెలంగాణలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి 2000 సంవత్సరంలో ఇల్లు కట్టిండట. తన 2000 సంవత్సరంలో 2014లో సర్పంచ్ అయిండు. 14 నుంచి 24 వరకు సర్పంచ్ అయిండు. కానీ నీతిగా బతికిండు, అప్పుల పాలైండు. గవర్నమెంట్ ఊరికి అభివృద్ధి చేసినటువంటి పైసలు ఇయ్యక ఇవాళ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ వీళ్ళకి ఏంటంటే ఈ ఇల్లు అనాథల పాలైంది, చచ్చిపోయే కాడికి వచ్చింది, ఇండ్లల్లా అకాలంగా పాడలు మోసే కాడికి పరిస్థితి వచ్చింది. ఇగో చూడుర్రి, జనమంతా చూడుర్రి. ఈ సర్పంచ్ అవార్డులు తీసుకున్నటువంటి సర్పంచ్ ఇంట్లో శోక సముద్రం అయ్యింది. మైకులు కొద్దిగా కింది కానీ చూపిండ్రమ్మా, చూపిండ్రి, ఇగో చూపిండి. ఇగో ఇది తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచ్ల దుస్థితి. ఇగో ఇంట్లో చూడు, నువ్వే చెప్పినావు అన్నీ అమ్ముకుంటారు, పుస్తెల్తాళ్ళు అమ్ముకుంటారు, అది అని చెప్పినావు కదా, భూములు జాగాలు అమ్ముకుంటారని. నీ గవర్నమెంట్ వచ్చినా కూడా అమ్ముకొని ఇవాళ అనాథల పాలు చేసిన కుటుంబాల పరిస్థితి అనాథల పాలు చేసినావు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఈయన ఇంకొకటి ఏం తెలుసా, ఈ బిల్లులు వస్తాయని ఈ పార్టీలో పోతే బిల్లులు వస్తాయని చెప్పి ఇంతకు ముందు బీఆర్ఎస్లో ఉన్నాయనే, అంతకుముందు సిపిఎం. ఈ ఒక్క నిమిషం ఒక్కటే సెకండ్ అబ్బా, నేను మాట్లాడారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం ఆగు భయ్, నువ్వు చెప్పినట్టు ఏం చెప్తావు? ఒక్క నిమిషం ఆగు
వినండి మీరు కూడా మాట్లాడండి మీరు కూడా మాట్లాడండి బిల్లులు ఆయన నీతివంతంగా ఉన్నాడు పర్సంటేజ్లు అడుగుతున్నారు. వేరే పార్టీలలో ఉండి కాంగ్రెస్కి వస్తే బిల్లులు వస్తాయి, ఈయనకు మొత్తం బ్యాంకులలో పడతాయనే ఉద్దేశంతో పోయినా అది రాకుండా పోయింది. ఇది జనము 50 మంది జనం తెలంగాణ ప్రజలు అందరూ గమనించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు.